హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్‌ని ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్‌ని 12 ఇంచ్ వుడెన్ ఫ్రేమ్‌కి ఫిట్ చేశాను. వైట్ గ్లాస్ మార్కింగ్ పెన్సిల్ యూజ్ చేస్తూ ఇక్కడ 3/4 ఇంచ్ అంటే హాఫ్ ఇంచ్‌లో మళ్ళీ పావు ఇంచ్ అంటే 3/4 ఇంచు డిస్టెన్స్‌లో కింద డాట్స్ పెట్టుకొని దానికి మధ్య చుక్కలాగా పెడుతున్నాను. తర్వాత ఈ విధంగా మొత్తం వేసుకొని మనం దీన్ని ట్రయాంగిల్ షేప్ లాగా డ్రా చేసుకోవాలి. తర్వాత ఈ కార్నర్ పాయింట్స్ దగ్గర మనం ఒక 5 టైమ్స్ ఈ విధంగా డ్రాప్ షేప్ లాగా మనం డ్రా చేసుకోవాలి. నేను నార్మల్ నీడిల్ నంబర్ 1 యాంకర్ థ్రెడ్ సింగిల్ లైన్ తీసుకున్నాను. ఇక్కడ మనం జిగ్‌జాగ్ మాదిరిగా డ్రా చేసుకున్నాం కదా! అక్కడ క్రాస్ స్టిచ్ లాగా అంటే ఇటు నుంచి తీసి మళ్ళీ అటువైపు వెళ్ళడం. క్రాస్ స్టిచ్ లాగా ఈ జిగ్‌జాగ్ మొత్తం మనం స్టిచ్ చేసుకోవాలి. ఇలా జిగ్‌జాగ్ మొత్తం స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడ డ్రాప్ షేప్ లాగా డ్రా చేసుకున్నాం కదా! అక్కడ నేను రెడ్ కలర్ సింగిల్ లైన్ యాంకర్ థ్రెడ్ తీసుకున్నాను. ఫస్ట్ మిడిల్‌లో ఒక పెద్ద లేజీ డేజీ రింగ్ స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ మధ్యలో దానికి రైట్ సైడ్ 2 టైమ్స్, లెఫ్ట్ సైడ్ 2 టైమ్స్ కిందకి దింపేస్తే మనకి దీన్ని లేజీ డేజీ రింగ్ అంటారు. ఇప్పుడు దీనికి రైట్ సైడ్ 2 టైమ్స్, లెఫ్ట్ సైడ్ 2 టైమ్స్ దీనికన్నా కొంచెం చిన్నది, మళ్ళీ తర్వాత ఇంకా చిన్నది. ఈ విధంగా మనం రైట్ సైడ్ 2 టైమ్స్, లెఫ్ట్ సైడ్ 2 టైమ్స్ లేజీ డేజీ రింగ్స్‌ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ 2 వదిలేసి మళ్ళీ థర్డ్ దగ్గర మనం సేమ్ రెడ్ కలర్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 కలర్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఒకటి రెడ్, మిగతా 2 వదిలేసాను. మీరు ఇంకా ఎక్స్‌ట్రా అంటే 4, 5 కలర్స్ అనుకుంటే అన్ని గ్యాప్ ఇచ్చి మళ్ళీ రెడ్ అనేది స్టిచ్ చేసుకోవాలి.
ఇలా 2 ప్లేసెస్‌లో గ్యాప్ ఇస్తూ మనం మొత్తం రెడ్ కలర్ స్టిచ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లూ కలర్ అనమాట. బ్లూ కలర్ స్టిచ్ చేసిన తర్వాత ఒకటి వదిలేసాను. ఇక్కడ కూడా అంతే మిడిల్‌లో పెద్దది స్టిచ్ చేసుకొని రైట్ సైడ్ 2, లెఫ్ట్ సైడ్ 2 లేజీ డేజీ రింగ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. అయితే ఈ మ్యాచింగ్ కలర్స్ అనేవి మనకి శారీస్‌కి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకోవచ్చు. పర్టిక్యులర్‌గా ఇవే తీసుకోవాలని లేదు. నాది బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ కలర్ కాబట్టి నేను రెడ్, బ్లూ, ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఈ విధంగా మనం మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. బ్లూ మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆరెంజ్ స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ మధ్యలో పెద్ద లేజీ డేజీ రింగ్, రైట్ సైడ్ 2 టైమ్స్, మళ్ళీ లెఫ్ట్ సైడ్ 2 టైమ్స్ లేజీ డేజీ రింగ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ఆరెంజ్ కలర్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు యెల్లో కలర్ సింగిల్ లైన్ తీసుకున్నాను. స్టార్టింగ్ పాయింట్ దగ్గర మనం 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్ అనేది వేసుకోవాలి. ఎక్కడైతే మనం ఫస్ట్ రింగ్ స్టిచ్ చేసామో ఆ స్టార్టింగ్ పాయింట్‌లో లేదా మనం ముందు క్రాస్ స్టిచ్ చేసాం కదా! అక్కడ జాయింట్ దగ్గర 2 రౌండ్స్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోయి మనం నెక్ చుట్టూ హ్యాండ్స్‌కి బార్డర్‌లాగా వేసుకున్నామనుకోండి, ఫుల్ థ్రెడ్ వర్క్‌తో నార్మల్ నీడిల్‌తో ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ మీద మీకు బ్లౌజ్ డిజైన్ అనేది చాలా గ్రాండ్‌గా ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.